నాణ్యమైన విద్యను అందించినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జవహర్ లాల్ మంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేబీఎం చైర్మన్ మామిడి రికేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, క్రాంతి తదితరులు హాజరై ప్రసంగించారు. ఏ దేశమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా విద్యావంతులైన మానవ వనరులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమన్నారు. అత్యధిక యువత కలిగిన దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చాలంటే విద్యతోనే సాధ్యమని అన్నారు. అలాంటి విద్యారంగాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత విద్యను పటిష్టం చేసే లక్ష్యంతో తీసుకొస్తున్న విద్యా మిషన్కు ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యారంగంపై లోతైన అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమగ్ర సమీక్ష నిర్వహించాలని అన్నారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తూ క్షేత్రస్థాయిలో అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సూచనలు సలహాలు ఇస్తూ అలాగే విద్యార్థుల గురించి పనిచేస్తున్నటువంటి సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ ముందరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఈ కమిషన్కి ఎలా ఉండాలి, ఈ కమిషన్లో భాగం ఎంత ఉండాలా, ఎవరి పాత్ర ఏముండాలా అని చర్చ జరగడం జరిగింది. అలాగే విద్యను ఎలా తెలంగాణలో 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి విద్యపై జరిగినటువంటి ధ్వంసాన్ని ఈ ప్రభుత్వం ఎలా ముందరికి తీసుకుపోవాలి అనే దానిపైన ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఉపయోగకరమైన విద్య అనంతరం ఉపాధి సంపాదించుకునే విద్య అందించాలని, దానికి రీసెర్చ్ డెవలప్మెంట్ జరగాలని, విద్య అందరికీ అందుబాటులో తీసుకువెళ్ళాలని, ఏదైతే ప్రైవేట్లో జరుగుతున్నటువంటి విద్యకు సాటిగా ప్రభుత్వపరమైన విద్యను కూడా అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. విద్య అపరిమితంగా అందరికీ అంది మానవాళి అభివృద్ధి సక్రమంగా జరిగి ఎట్లయితే సహజ సంపద అభివృద్ధి జరిగిందో దానికి దీటుగా మానవ సంపద కనుక అభివృద్ధి జరిగితే ఈ భారతదేశాన్ని జయించే శక్తి ఎవరికి లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఏ